ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు బలహీనమైనటువంటి ప్రార్థన చేయట్లేదు. యేసు ప్రభువారు ఏదో బాధతోటి లేకపోతే అయ్యో నాకెందుకు ఇలా జరిగిందని కృంగిపోయినట్టుగా మనం చూడట్లేదు. లేదా యేసు ప్రభువారు పారిపోయేటువంటి ఆ పరిస్థితులు మనం చూడట్లేదు. యేసు ప్రభువారిని ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే సమస్యకి ఎదురుగా ధైర్యంగా దాని కోసం ఎదురెళ్ళేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యను చూసి పారిపోవట్లేదు కానీ సమస్యని ఆహ్వానిస్తున్నట్లుగా, ప్రతికూలతను ఆహ్వానిస్తున్నట్లుగా, ఆయన పాపుల చేతికి అప్పగించబడే ఆ తరుణం కోసం ఆయనే ఎదురు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం అనమాట. అది ఎలా దొరికిందంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన విస్తారమైన కృపను పొందుకున్నాడు. విస్తారమైనటువంటి శక్తిని పొందుకున్నాడు. ఆత్మ బలాన్ని పొందుకొని ఇప్పుడు ఆయన సమస్యకు ఎదురుగా వెళుతున్నాడు. ఆయన ఇస్కరియోతు యోధా దగ్గరికి వెళ్తున్నాడు. ఇస్కరియోతు యోధా ఎవరు? తనతో కూడా తిరిగినటువంటి వ్యక్తి. 3.5 సంవత్సరాలు ఆ పరిచర్యలతో ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చేసిన ఆశ్చర్యకాలను చూసిన వ్యక్తి, ఆయన యొక్క మంచితనాన్ని చూసిన వ్యక్తి, ఆయన ద్వారా దీవించబడినటువంటి వ్యక్తి, ఎన్నో కార్యాలు చూసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనతో కూడా తిరిగి ఆయన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన 30 వెండి నాణాలకి యేసుక్రీస్తుని అమ్ముతున్నాడు. ఆ విషయం ఆయనకు తెలిసింది. యేసు ప్రభువారు దాన్ని గమనిస్తున్నాడు. దాన్ని చూస్తూ ఉన్నాడు. తను పట్టిస్తున్నటువంటి వ్యక్తి తనకి ఎదురుగా వచ్చి నిన్ను అప్పగిస్తున్నానన్న ఆ పరిస్థితిని కూడా ఆయన ఎలా ఎదుర్కొంటున్నాడంటే చిరునవ్వుతో దాన్ని ఎదుర్కొంటున్నాడు. యూదా దగ్గరకు వచ్చి యేసు ప్రభువారు అంటున్నాడు, చెలికాడా నువ్వు చేయనది నీవు చెయ్యి. ఓ మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. చూడండి, పేతురునేమో యేసు ప్రభువారు సాతానా నా వెనక్కి పొమ్మన్నాడు. యూదా దగ్గరకు వచ్చేలేకే చెలికాడా మై డియర్ ఫ్రెండ్ నువ్వు చేయనది చేయి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన ఆత్మలోనూ అదేవిధంగా శారీరకంగాను ఆయన సమస్యలను ఎదుర్కోవడానికి, ప్రతికూలతలను ఎదుర్కోవడానికి, శిలువ మరణంకి అప్పగించబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ యూదాకి ముద్దు పెట్టి ఆయన నా చెలికాడా అంటూ ఆయన్ని ఆహ్వానిస్తున్నాడు. చూడండి, ఈ యొక్క గెత్సెమనే తోటలో జరిగినటువంటి అనుభవం మనకి ఏం తెలియజేస్తుందో తెలుసా? ఆ మొదటి యొక్క గార్డెన్ ఏదైతే ఈడెన్ గార్డెన్ ఉందో అక్కడ ఆదాము ఇదే శోధనను ఎదుర్కోలేక పడిపోయాడు. ఆదాము శోధనలో తప్పిపోయాడు. పాపంలో కూరుకుపోయాడు. ఆ పాపం యొక్క ఫలితం అందరి మీద సంప్రాప్తమైంది. మనందరం కూడా పాపాలను బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి నరకానికి వెళ్ళేటువంటి ఘోర పరిస్థితిలో, దీనస్థితిలో మనం అందరం ఉన్నాం. కానీ యేసు ప్రభువారు ఆ సమస్యని పరిష్కరించడానికి, పాపుల్ని రక్షించటానికి, ఆయన అనేకుల కొరకు విమోచన క్రయధనంగా చెల్లించటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి గెత్సెమనే తోటలో ఆ విమోచన కార్యం కొరకు సిద్ధపడుతున్న విధానం, దానికి తన ఆత్మని, తన ప్రాణాన్ని ఎలాగా సిద్ధపరుస్తున్నాడో చూస్తున్న విధానం